జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈరోజు స్పందన ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా స్పందన ఆర్గనైజేషన్ తరఫున అలాగే మా ఫ్రెండ్స్ తరఫున అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లె. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే అండి, 15 నేను అనంతపురంలోని బస్ స్టాండ్ పక్కనే ఉన్న చంద్ర హాస్పిటల్ ఉంది కదా, దాని పక్కనే ఇస్తే కనుక మనకి చిన్న షెడ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి స్పందన ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనతో పాటు యాంకర్ రమేష్ అని ఉన్నారు. ఆయన చరణ్ అయితే ఇన్వైట్ చేశారనమాట. అందులో భాగంగానే ఈరోజు శ్రీరామనవమి. సో అందరికి కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు అండి. సో ఈరోజు వచ్చేసి ఇక్కడ పానకం అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అలాగే ప్రసాదాలు అంతా కూడా ఇస్తున్నారు అనమాట. ఇందాకనే కోకోటం భాస్కర్ కూడా వచ్చారు. సో అందరూ కూడా పొలిటికల్ పరంగా కావచ్చు, అన్న బ్యాక్గ్రౌండ్ పరంగా ఎవరైతే గెస్ట్లు ఉంటారో అందరూ కూడా వచ్చారనమాట. అందులో బాగానే మనం కూడా ఇప్పుడు పానకం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఓకే, తీసుకున్నాం. సో ఈరోజు వచ్చేసి శ్రీరామనవమి కాబట్టి ఇట్లా పానకం ఇవ్వడం వల్ల కూడా మంచిది, చాలా మంచిది. ఓకే, తమ్ముడు ఇది కూడా తీసుకెళ్ళి. సో మార్నింగ్ నుంచి అందరూ వస్తున్నారు, చేయండి అట్లా. ఈరోజు చరణ్ సేవలు మనందరికి తెలిసిందే. ఆ సేవల్లో భాగంగా ఇది ఒక భాగం. సో శ్రీరామనవమి పండుగ అనేది అందరికి తెలియాలని ఈ పానకాలు, ఈ యొక్క వడపప్పు ఇవ్వడం అనేది ఆనవాయితీ. సో సీతారాముల కళ్యాణానికి సరైన దృష్టి. ఆయన కూడా రాముడు లాంటి వాడే. సో ఎంతో మందికి ఆదర్శంగా ఉండే వ్యక్తి. సో రాముడు ఎంత ఆదర్శంగా ఉంటాడో మా చరణ్ కూడా అంతే ఆదర్శంగా ఎంతో మంది సేవ చేసే తత్వంలో ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి మేమందరూ సపోర్ట్ చేస్తున్నాం. మేము, శివ గారు, శ్రీకాంత్, మేమందరూ కలిసి సపోర్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చరణ్ గారి యొక్క సేవలు ఇంకా మునుముందు ఇంకా బాగా జరగాలని, అందరూ గుర్తింపు తీసుకొస్తే బాగుంటుంది. ఒక చేసే సేవల్ని మీరు గుర్తిస్తే 4 సేవలు చేయడానికి మేము ముందుకు వెళ్తాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి అన్న చరణ్ మాటలు విందాం. అన్న వచ్చేసి నాకు గత 2 years గా పరిచయం ఉంది. సో స్టార్టింగ్ ఇక్కడే పరిచయం అయ్యారు, మళ్ళీ ఇక్కడే వీడియో చేస్తున్నాం. అన్న అయితే ఎన్నో సేవలు చేశారండి. అంటే చాలా వరకు నేను చెప్పలేను, అన్ని మీరు స్పందన ఆర్గనైజేషన్ సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది అనమాట. అన్న చెప్పండి అన్న. అందరికీ నమస్కారం అండి. నా పేరు చరణ్ నంద. స్పందన ఆర్గనైజేషన్ గత 12 సంవత్సరాలుగా అనంతపూర్ లో అందరికీ పరిచయమే. ఎందుకంటే 15 కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతా ఉంది. అనాథ సేవలు, అంత్యక్రియలు ఇప్పటి వరకు 756 మందికి అనాథలు రోడ్ల మీద చనిపోయిన, ఆశ్రమాల్లో చనిపోయినా మేము దగ్గరుండి కన్న కొడుకుగా, పెద్ద కొడుకుగా దగ్గరుండి వాళ్ళందరికీ కూడా దాన సంస్కారాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ స్పందన క్యాంటీన్ ఏర్పాటు చేసి జీరో వేస్ట్ ఫుడ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఫుడ్ ను వేస్ట్ చేయకూడదు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కానీ బయట కానీ ఇట్లా వేస్ట్ జరుగుతుందని గమనించి ఇక్కడ క్యాంటీన్ ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడ ఇప్పటి వరకు 1000 రోజుల్ని కంప్లీట్ చేసుకుని 3 లక్షల మందికి ఆకలి తీర్చడం జరిగింది ఈ యొక్క క్యాంటీన్ ద్వారా. సో ఇలాగే మేము అనంతపూర్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆశీస్సులు వాళ్ళు అందరి మాకు ఉండాలని కోరుకుంటూ, అలాగే మీ అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు ఇలాగే శివ తాళ్ళపల్లి కానీ మాకు స్టార్టింగ్ అయిన ఏదైనా మీకు కొత్తగా కార్యక్రమం మొదలు పెట్టాలంటే శివ ద్వారా మాకు అనంతపూర్ కి పరిచయం చేస్తూ మాలాంటి వాళ్ళని కూడా మేమున్నాం అనంతపూర్లని గుర్తించి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పరిచయం చేసినటువంటి శివ గారికి కూడా థ్యాంక్స్. అలాగే ఇంకా చెప్పాలి అంటే రమేష్ గారు, ఎందుకంటే అనంతపూర్ లో ఏ ఒక్క ఈవెంట్ జరిగినా రమేష్ గారే కనిపిస్తారు తప్ప ఇంకెవరు కనిపించరు. అట్లాంటి రమేష్ గారు కూడా మాలాంటి వాళ్ళు ఉన్నారని గుర్తించి ప్రతి ఈవెంట్ లో కూడా ఇలాంటి ఆర్గనైజేషన్ ఉంది, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారని చెప్పేసి మాలాంటి గుర్తించి చేయడం కూడా రమేష్ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. అలాగే శ్రీకాంత్ గాని, ఎందుకంటే మాకు వెల్విషరు, నాకు ఏ కార్యక్రమం కావాలన్నా కూడా దగ్గరుండి మాకు నిర్వహించే శ్రీకాంత్ గారు కానీ, ఇంకా నా స్పందన టీం అయితే ఇంకా చెప్పనవసరం లేదు. డే అండ్ నైట్ కూడా
ఎవరికి ఏ టైంలో ఆకలి ఉందన్నా కూడా, ఎక్కడైనా ఫుడ్ మిగిలిందన్నా కూడా ఫుడ్ బ్యాంక్ అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా ఇలా రకరకాలుగా మా టీం సపోర్ట్ కానీ ఇలా అందరి సపోర్ట్లు తీసుకొని మేము ఇంకా ముందుకెళ్తూ ఇలాగే మరి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు, మీ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. సది ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఫోన్ పే నెంబర్ ఉంది కదా, వచ్చేసి అన్న వాళ్ళది అనమాట ట్రస్ట్ది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా బర్త్డేస్ ఉన్నా, ఏదైనా కార్యక్రమాలు ఏదైనా జరపాలన్నా కూడా మీరు ఆ నెంబర్కి మీరు డబ్బులు ఇచ్చండి, అది ఎంతైనా పర్లేదు. సో అది ఎవరికొవరికి ఉపయోగపడుతుంది అంటే అనాథలకు పెళ్లిళ్ళు కావచ్చు, అనాథ సేవలకు అంత్యక్రియలు కావచ్చు, ఏదైనా కావచ్చు అన్న చూసుకుంటున్నాడు అనమాట. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ స్పందన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు చేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరం గత 15 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు మా యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా నిర్వహిస్తున్నాం. దాదాపు 15 ప్రాజెక్టుల పైన పనిచేయడం జరుగుతుంది. 2019 నుంచి కూడా దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా అనంతపురం నగరంలో 5 రూపాయలకి మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుంది. నేటికి దాదాపు 3 లక్షల మందికి పైగా మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ స్పందన 5 రూపాయల క్యాంటీన్ ద్వారా. ఈ సంవత్సరం ఈ శ్రీరామనవమిని పురస్కరించుకొని భక్తాదులందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మా యొక్క క్యాంటీన్ నందు 3 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా అందరికీ కూడా ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి యొక్క సోషల్ మీడియా వారికి, యూట్యూబర్స్ అందరికీ మా స్పందన ఆర్గనైజేషన్ తరఫున మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. స్పందన ఆర్గనైజర్ 12 సంవత్సరాలుగా వీళ్ళు దిగ్విజయంగా ముందుకెళ్తున్నారు. సర్వీస్ లో చాలా సర్వీసెస్ చేస్తున్నారు. దాదాపు వీళ్ళు చేస్తున్నటువంటి పనులు చాలా ఉన్నాయి. సో దాదాపు 30 దాకా చేస్తున్నారు వీళ్ళు. అంటే అనాథ శవాల్ని తీసేయడం, అంత్యక్రియలు చేయడం కానీ, తర్వాత ఎక్కడైనా వృద్ధులు కనిపిస్తే వాళ్లకు ప్రొటెక్షన్ చేయడం కానీ, వాళ్ళ కేరింగ్ చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ సేవకి మరిందరూ ఎవరైనా కూడా హెల్ప్ చేయండి. సో ముందుకు రండి, ఈ ట్రస్ట్ ని ఇంకా కొద్దిగా స్ప్రెడ్ చేయండి బాగా. ఇలాంటి సేవలు ప్రతి చోట జరగాలి. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే వీళ్ళు సేవా కార్యక్రమాల్లో ఇంకెంత ముందుకెళ్తారో మనకందరికీ తెలుసు. సో మన వంతు సహాయం మనం కూడా చేద్దాం వీళ్ళకు. సో వీళ్ళు చేస్తున్న సర్వీస్ ని నేను చాలా కాలంగా చూస్తున్నాను. సో నాకు శ్రీకాంత్ అన్న కావచ్చు, లేదంటే చరణ్ కావచ్చు, చాలా కాలంగా తెలుసు. వీళ్ళు చాలా ఏళ్ళ నుంచి, అంటే వీళ్ళు ఇంకా నాకు ఒక 10-15 ఇయర్స్ బ్యాకే, అంటే వీళ్ళకు సేవ చేయాలి అనే తత్వం అప్పటికే ఉన్నదన్నమాట. సో అప్పుడే నాతో ఎప్పుడైనా డిస్కషన్ చేసేవాళ్ళు ఇలా సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి. సో ఇప్పటికి వీళ్ళు ఈ సేవా కార్యక్రమాల్లో నిజంగా, అంటే అనంతపూర్లో స్పందన ఆర్గనైజర్ అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఉండరు. సో దాదాపు ఇది కూడా 5 రూపాయల క్యాంటీన్ పెట్టి 1000 రోజులు అవుతుందండి. అంటే 1000 రోజులు అంటే దాదాపు 3 ఇయర్స్. సో 1,00,000 మందికి పైగానే వీళ్ళు 3 లక్షల మందికి 5 రూపాయల భోజనం అందించారు. సో అన్నదాత నిజంగా అంటే సుఖీభవ అంటారు కదా, అలా వీళ్ళు ఎంతో మందికి ఆకలి తీర్చారండి, ఆకలిలో ఉన్న వాళ్లకు. సో ఇలాంటి ట్రస్ట్లు మన ఊర్లో ఉన్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. అనంతపురం ప్రజలందరికీ స్పందన ఆర్గనైజర్ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో మీరు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ యూట్యూబ్ స్టార్ని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అది ఫ్రెండ్స్, వాళ్ళ మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.